ఎట్లున్నారు మీరందరూ? మంచిగున్నారా దోస్తులు? మేమైతే మంచిగున్నాం దోస్తులు. మన అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అయితే దోస్తులు, నిన్నటితో మన ఆడబిడ్డ ఇంటికొస్తే సీజన్ 1 అయిపోయింది. మరి ఈ రోజు నుంచి ఆడబిడ్డ ఇంటికొస్తే సీజన్ 2 స్టార్ట్ అవ్వబోతోంది. అయితే దోస్తులు, ఈ సీజన్ 2కి చాలా టైటిల్స్ ఆలోచించాము. మీరు కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ దోస్తులు. అయితే ఫైనల్ గా మేము ఒక టైటిల్ డిసైడ్ చేశాము. ముందైతే కోడలు ఇంటికొస్తే అని పెడదాం అనుకున్నాము. కానీ దోస్తులు, మన ఛానల్లో ఎన్నో వీడియోస్ పెట్టాను. స్టార్టింగ్ లో ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్ ఒక్కటే క్లిక్ అయింది. దీంతోనే మన ఛానల్ డెవలప్ అయింది దోస్తులు. అందుకే ఆడబిడ్డ సెంటిమెంట్ అంటున్నాను. సో మన టైటిల్లో ఆడబిడ్డ ఉంటే బాగుంటుంది దోస్తులు. ఆడబిడ్డ అంటే అత్తారింట్లో ఆడబిడ్డ కాకపోయినా మన ఇంట్లో ఆడపిల్లని కూడా ఆడబిడ్డ అంటాం కదా. సో ఎవరైనా ఆడబిడ్డే. అందుకే దోస్తులు, మన ఆడబిడ్డ ఇంటికొస్తే సీజన్ 2 టైటిల్ ఏంటంటే, మీరు చెప్పండి అత్తమ్మా. 3, 2, 1. ఆడబిడ్డ అత్తారిల్లు. సో దోస్తులు, మన టైటిల్ వచ్చేసి ఆడబిడ్డ అత్తారిల్లు. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 1తో మేము ముందుకు వచ్చేసాము. దోస్తుల వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఇంకో విషయం ఏంటంటే దోస్తులు, మన వీడియోస్కి కొందరు ప్రియమైన సబ్స్క్రైబర్స్ వీడియో పూర్తిగా చూడక ముందే లైక్స్ చేస్తారు. అసలు రిక్వెస్ట్ చేయకుండా లైక్స్ చేస్తారు. మీరు మా ప్రియమైన సబ్స్క్రైబర్లు దోస్తులు. మీరు చేసే ఆ ఒక్క లైక్ మాకెంతో మేలు చేస్తుంది దోస్తులు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాణి, ఎంత సంతోషంగా ఉన్నా తెలుసా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇలాగే ఉంటాం కూడా. ఐ లవ్ యూ రాణి. నేను నిన్ను ఇంకొక క్షణం కూడా దూరం చేసుకోలేను. ఐ లవ్ యూ సో మచ్. సారీ రాణి, నేను ఇప్పటి వరకు చేసిన వాటన్నింటికి సారీ, పెద్ద సారీ. విడిచిపెట్టి రాజు, పాతవేవి గుర్తు చేయకు. భార్యాభర్తలు అన్నాక ఇలా గొడవలు అవుతూనే ఉంటాయి. అవన్నీ దాటుకొని వచ్చాకే బంధం బలంగా మారుతుంది. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. ఐ లవ్ యూ రాజు. నువ్వు నా ప్రాణం రాజు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను నిన్ను ఇంకెప్పుడు తిట్టను. ఎందుకు? తిడితే నువ్వు బాధపడతావు కదే. లేదు రాజు, నీకు కోపం వస్తే తిట్టు, నేనేమీ అనను. అంతేగాని మన ఇద్దరి మధ్యలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఉండొద్దు. ఇంకొకరి వల్ల నువ్వు నన్ను కోపగించుకోకూడదు. ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నేనేంటో నీకు తెలుసు కదా, నువ్వేంటో కూడా నాకు తెలుసు. వాళ్ళు వీళ్ళు చెప్పింది మాత్రం వినొద్దు రాజు. వినను. నీ మీద నాకు అసలు కోపమే రాదే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి నుంచి ఎవరి మాట వినను. నువ్వు నారానివే. నువ్వేది చెప్తే అదే వింటాను. వినకపోతే నన్ను తిట్టు, కొట్టు, వినేలా చేసుకో. అంతేగాని నన్ను విడిచిపెట్టి వెళ్ళకే. ప్లీజ్ రాణి. చిన్నారిని విడిచిపెట్టి వెళ్తావా నువ్వు? అలాగే నేను కూడా. సారీ రాజు, నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను. నువ్వు నా రాజువి. రాణి, రాణి, ఏంటిదే? అవుతలేదా రాజుగా? చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ముఖం ఇట్లా పెడతాడిగా. ఏంది సరితక్క నువ్వు? ఇద్దరం మొగుడు పిల్లలు మాట్లాడుకుంటా ఉంటే ఊరికొచ్చినావు. మాకు కొంచెం ప్రైవసీ ఇయ్యవా? హలో సారు, ఆడ మా శరత్ నాకు ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉన్నాడు. అది నువ్వు చేయబట్టి. అర్థమైందా? మంచిగా వచ్చి నాటకాలు ఆడుతాడు. నాడు బయటకు నాడు. మేమందరం బాగా సంతోషంగా ఉన్నాం. ఇక మీరిద్దరే బాధలు ఉన్నట్టు కొత్త పెళ్లి కొడుకు లెక్క తయారయ్యి వచ్చిండి. ఇక ఎంతసేపు అవుతుంది? ఇక వెళ్తలేరు, అగెళ్తలేరు. నడువురు బయటకు. నా రాని ఎప్పుడు
ఇట్లనే సంతోషంగా ఉండాలి. నేను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా నువ్వెప్పుడు నా తోడుంటావే. నా చేతి ఎప్పుడు విడిచిపెట్టలేదు నువ్వు. ఉమ్, ఉమ్. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివే. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా. ఎన్ని జన్మలు ఎత్తినా మన స్నేహం ఇట్లానే ఉండాలి. మరేం చేద్దామే, పోదామా ఇంటికి? ఛీ, నాకు అక్కడికి పోబుద్ది అవుతలేదే. ఇక్కడ ఎంత మంచిగా ఉన్నది అమ్మ వాళ్ళ ఇంట్లో. నాకేమన్నా ఓబుద్ది అవుతుందా అని ఏ ఓవాలి, ఏం చేద్దాం? ఆడికి పోయి మళ్ళీ అవే పెంట మొక్కలు చూసుకుంటూ కూర్చోవాలి. వంటలు తంటలు పనులు స్ట్రెస్ టెన్షను. ఛీ, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. అవును కదనే. అక్కడికి పోతే మొగనికి బాక్స్ పెట్టాలి, వాళ్ళు తిన్నారా చూడాలి, తినలేదా చూడాలి, అన్నీ పట్టించుకోవాలి. ఇక్కడ ఉంటే అన్నీ అమ్మనే పట్టించుకుంటుంది. ఇక్కడ ఉంటే ఏ బాధ ఉండదు. కానీ రాని, మా అత్తమ్మ నన్ను తల్లిలానే చూసుకుంటుంది. నువ్వు ఇక్కడ అమ్మ దగ్గర ఎట్లున్నావు, మా అత్తమ్మ దగ్గర కూడా నేను అట్లనే ఉన్నానే. ఇంతకుముందు బంటిగాడు అట్లుండేటోడు నాతోటి, నన్ను తల్లిలాగా చూసుకునేటోడు. నేను ఏ పని చేసినా సాయం చేసేటోడు. 3 ఏళ్ల కొడుకు ముంత కాసరా అంటారు కదా, గట్లనే ఉండేటోడు నాతోటి. ఇక వానికి పెళ్ళయ్యాడు పోతే ఎట్లనో అని మస్తు బాధపడ్డానే. ఇప్పుడు ఆ దేవుడు అత్తమ్మని పంపించేసిండు. నిజంగానే నా తల్లి నన్ను పట్టించుకోదు. అత్తమ్మ తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటుంది నన్ను. గుర్తుపెట్టుకో సరిత, నువ్వు తనకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. తనకి చేతనైనప్పుడు తను చేస్తుంది, చేతకాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అస్సలు చేయి వదిలేయద్దు. మరేం చేద్దామంటవే? గా అంటే ఏమో ఫోన్ల మీద ఫోన్లు ఎత్తంది, ఒకసారి రమ్మని. రాజేశ్వరి చిన్నమ్మనా? నాకు కూడా 2 సార్లు ఫోన్ చేసింది. ఇక మీ అత్తగారింటికి పోతే మళ్ళీ వెళ్ళరు, ఇప్పుడే రాండ్రి, ఇటు నుంచి పోయారని చెప్పింది. ఏం చేద్దామే మరి? పోదామా? పోదాం. అటు పోయి అటు నుంచి అటే ఇంటికి పోదాం. అట్లనేగా సురేష్కి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. సురేష్ అన్నయ్యకి థ్యాంక్సా? దేనికి? సురేషే కదనే గేమ్ చేంజరు. గేమ్ చేంజరా? మరి ఇక సురేష్ ఏవట్టే ఈ బొమ్మలు కదిలినాయి ఆ నుంచి. ఏం చేసిండు? రాణిని తీసుకురాకపోతే నీ బిడ్డను కూడా ఇన్నే ఉంచుతా అని చెప్పిండట. స్వప్ననా? మరి అద్దాలుడు నీకు దండం పెడతా, రాణి కాలు మొక్కి దాన్ని తీసుకొస్తా అని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండు అనుకుంటాను? అంటే రాజు కూడా వాళ్ళ చెల్లె కోసమే వచ్చిండా, నా కోసం కాదా? పాపం మా రాజు నువ్వు వాళ్ళ గుంజకే ముందే వచ్చిండు కానీ పాపం నీకోసం. వాళ్ళ చెల్లె అట్లా అనగానే ఫోన్ చేసి ఉరికిండు కానీ, ఇవన్నీ కాకముందే వచ్చిండు కానీ. అట్లా ఎన్నిసార్లు వచ్చిండు రాజు నీకోసం? రాజుని వాళ్ళని కలపకే, వాళ్ళు చెప్తే ప్రభావితం అవుతాడు కానీ వాళ్ళ క్యారెక్టర్ రాజు క్యారెక్టర్ ఒకటి కాదు. అవును చూడు, ఇప్పటి నుంచి వాళ్ళు నిన్నేమనరు. రానికి ఏ కొంచెం ఇబ్బంది కలిగించినా మీ కూతుర్ని మీ ఇంటికి పంపిస్తా అని వార్నింగ్ ఇచ్చిండట. అవునా? లేకపోతే ఈ కథ ఎక్కడి దాకా పోతుండను. మరి పోదామే. ఇన్ని చేసిన అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, పోదాం. రాణి, వెహికల్ మాట్లాడినా, నడువండి పోదాం. మంచి పని చేసినావు రాజు. ఆ వెహికల్ అడ్రస్ మార్చు. అడ్రస్ మార్చలేదు సరితా? అడ్రస్ ఏమని మార్చుతావంటే గా రాజేశ్వరి ఆంటీ ఇంటికి మార్చు. రాజేశ్వర అంటే ఇంటికి ఎందుకు? ఎందుకంటే మేము అక్కడికి పోతాం కాబట్టి ఇప్పుడు. రాణి, మన ఇంటికి కాదా వెపోవుడు? రాను రాజు, నాకు అక్కడికి రాబుద్ది అయితలేదు. ఇంత పెద్ద కథ అయినాక ఇప్పుడు రాబుద్ది అయితే లేదంటవేంది? మేము అక్కడికి పోతాం రాజు, అక్కడికి పోయినాక వస్తాం. అంటే ఇప్పుడు నాకు వెహికల్ ఛార్జెస్ అన్ని బొక్కనేనా? మీ ఇంటికే పెట్టుకుంటున్నా అనుకో, ఆ నుంచి ఇడికి రాజేశ్వరి ఆంటీ పెట్టుకుంటుంది మళ్ళా. రాణి, అవ్వ పో రాజు, ఒరియకు. మరొక హగ్ ఇస్తే పోతా. హగ్గు లేదు గడుగుడ్డు లేదు, నడే. రాణి, పో రాజు. శరత నచ్చేదాకా నీకు కూడా ఏం లేదు, మళ్ళా సరిత ఫీల్ అవుతుంది. అరే రే, 2 మహాలక్ష్మిలు మా ఇంటికి వచ్చేసారు. సరిత బాగున్నావా రాణి? చిన్నమ్మా, మంచిగా ఉన్నారా చెల్లె? బాగున్నాం అక్క. వదిన బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం వదినమ్మ. నిన్ను భయపడుతున్నావా? ఇలారా రా. మిన్ను, ఎందుకు భయం? మీనాక్షి, నేను నీ బంటి వాళ్ళ అమ్మని.
అయ్యో లేవు తల్లి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లే, నువ్వు సరితక్కతో ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండు, భయపడకు. మీనాక్షి, అత్తయ్య అని పిలు. అత్తయ్య, ఉమ్మ్, నా బంగారు కొండ. మీనాక్షి నిజంగానే మీకు బంగారు కొండ, వజ్రాల కొండ. మీ తలరాతనే మార్చేసింది. బంటిని చాలాసార్లు అడిగానమ్మా నీతో ఒకసారి ఫోన్లో మాట్లాడించమని, ఒక్కసారి కూడా చేయించలేదు. మీ అమ్మ మాత్రం నాకు చూసే అవకాశం కూడా కల్పించింది. థ్యాంక్స్ అండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి వదినమ్మ, అంత మంచి అల్లుడిని ఇచ్చారు మాకు. అయ్యో, ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి పదండి. మమ్మీ నేను ఎత్తుకుంటాను. మీనాక్షి, ఇద్దరికి దిష్టి తెంపేస్తాను, లోపలికి వెళ్ళాక ఎత్తుకో. రాణి, సరిత, మీరిద్దరు అక్కడ నిల్చోండి మెట్ల దగ్గర. అక్క, మీరు లోపలికి రండి. వదినమ్మ పదండి. ఇల్లు చాలా బాగుంది వదినమ్మ, నిజంగా నా కొడుకు చాలా అదృష్టవంతుడు. నీ కొడుకు కాదు వదినమ్మ, నా కూతురు చాలా అదృష్టవంతురాలు. మేమందరం కూడా చాలా అదృష్టవంతులం. అలాంటి మంచి అల్లుడు దొరికాడు మాకు. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నాం బాబు. నీ పేరే కదా సురేష్ అంటే? అవునాంటీ, నేనే. చాలా థ్యాంక్స్ బాబు. దేనికి? నువ్వు మాకు చాలానే చేసావు. థ్యాంక్స్ దేనికి చెప్పాలో తెలియదు కానీ రాణి కాపురం సరిదిద్దావు చూడు, దానికి మాత్రం థ్యాంక్స్ చెప్పాల్సిందే. రాణి కాపురమ్మా, ఏం చేశాడు? ఏం చేసావురా? నీకు తర్వాత చెప్తాను మమ్మీ. వీడు నా కొడుకు, ఎంతో మందికి సాయం చేస్తాడు. నా బంగారు కొండ. లవ్ యూ నాన్న. లవ్ యూ టూ మా. ఆంటీ చూస్తోంది. చూస్తే చూడండి, వదినమ్మ కూడా వాళ్ళ పిల్లలిద్దరిని గొప్పగా పెంచింది. మన గురించి మనం చెప్పుకోవడమేమో కానీ పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పిస్తేనే వాళ్ళు పెద్దయ్యాక సమాజం అంతా మనల్ని గౌరవిస్తుంది. అవును వదినమ్మ, కరెక్ట్ చెప్పారు మీరు. మీ పిల్లలు శరత్, బంటి ఎంత సిన్సియర్లో, చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఊరుకోండి వదినమ్మ, మీ కొడుకు సురేష్ ముందు వాళ్ళు చాలా తక్కువ. అలా ఏం లేదు వదినమ్మ, ఎవరికి వాళ్ళే గొప్ప. మమ్మీ, నా కూతుర్ని కూడా అలాగే పెంచాలి. అలాగే పెంచుకోరా? నాకెలా సాధ్యమవుతుంది? నేను ఆఫీస్కి వెళ్తాను కదా, నువ్వే చూసుకోవాలి. నా కూతుర్ని నేను మీనాక్షి చేతుల్లో పెడతాను మమ్మీ. మీనాక్షికి అప్పుడే బరువు బాధ్యతలా? తనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వదినమ్మ. ఆ స్వప్న అస్సలు ఎత్తుకొనివ్వదు, అందుకే ఎప్పుడు సరితక్క రానక్క అంటుంది. వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం తనకి. చూస్తున్నాను వదినమ్మ, సరిత రాణిని సొంత అక్కలాగే భావిస్తుంది. నా మీనాక్షి చాలా మంచిది వదినమ్మ, తనని మీ చేతుల్లో పెడుతున్నాను. తను నా చెల్లెలి ప్రతిరూపం వదినమ్మ. బాధపడకండి, మీరు తనని గాజు బొమ్మలా చూసుకున్నారు, మేము అలాగే చూసుకుంటాం. తను మీ దగ్గర మా దగ్గర కాదు, మనందరి దగ్గర ఉంటుంది. తనని ఎక్కడికో పంపిస్తున్నాం అనుకోకండి. నాకు బంటి అంతా చెప్పాడు. మీ కూతుర్ని మీ దగ్గరే ఉంచుకోండి. కనీసం వారానికి 1-2 సార్లైనా నా కొడుకుని కోడల్ని నా దగ్గరికి పంపించండి. మీరు ఇక్కడికి రావాలి వదినమ్మ. తనకి వీలు కానప్పుడు వాళ్ళని చూడ్డానికి మేమైనా వస్తాం. పంతాలు పట్టింపులు నాకేమీ లేవు. పిల్లల సంతోషమే నా సంతోషం. వాళ్ళకి ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందో అక్కడే ఉండనివ్వండి. అన్నయ్యతో ఈ విషయం మాట్లాడారా వదినమ్మ? ఇల్లరికం అన్నట్టుగా అనుకుంటారేమో. మీరు ఇల్లరికం అనే మాట తీయకండి వదినమ్మ. నేను మా ఆయన్ని ఒప్పించుకుంటాను. తను కూడా అంత ఇబ్బంది ఏం పెట్టాడు. పిల్లలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండని అంటాడు. అందరిలా గొడవలు పడే కుటుంబాలైతే కావు మనవి. చూసారుగా పాపం రాణిని ఎంత టార్చర్ చేస్తున్నారో. మేమైతే అలాంటి వాళ్ళం కాదు వదినమ్మ. గొడవలు ఇలాంటివి మాకు నచ్చవు. అలాంటి వాటికి మేము దూరంగానే ఉంటాం. చాలా థ్యాంక్స్ ఆంటీ, మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదు. అసలు దీని గురించి ఏం అడగాలో మాకు అస్సలు అర్థం కాలేదు. మా మమ్మీ మైండ్లో అయితే ఎప్పుడు ఇదే తిరుగుతూ ఉండేది. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇల్లరికపు అల్లుడని మేం బంటిని ఎలా చూస్తామో అనుకోకండి ఆంటీ. మా ఇంటి అల్లుడు. అల్లుడికి ఇచ్చే మర్యాదల్లో మేము ఏ లోటు చేయం వదినమ్మ. మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మిమ్మల్ని చూస్తే తెలియట్లేదా? నాకు చిన్నప్పటి నుంచి బ్రదర్స్ ఎవరూ లేరని ఫీల్ అయ్యేవాడిని ఆంటీ. మా అక్క కూడా యూఎస్లో ఉంటుంది.
తెలుసు కదా, ఆ, అవును. నాకిప్పుడు బంటి దొరికాడు. నేను ఒక సిబ్లింగ్ లానే తనతో అన్నీ షేర్ చేసుకుంటాను. మా బాండ్ చాలా స్ట్రాంగ్ అయింది ఆంటీ. ఇంతకన్నా ఇంకేం కావాలి నా కొడుక్కి? చాలు బాబు, చాలా ఇచ్చారు. ఇంత ప్రేమని, ఇంత సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను నేను. సురేష్, మరి నెక్స్ట్ ఏంటి? ఇంకేంటి ఆంటీ, మా చెల్లి మీనాక్షి పెళ్ళి. ఆల్ హ్యాపీస్ అన్నమాట. నేనెవరో మీకు తెలీదు కదూ? తెలుసు, బేబీ, రాణి వాళ్ళ చిన్నత్తమ్మ. హాయ్, మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు. మీరు లా చదివారంట కదా, పిహెచ్డి కూడా చేశారా? అవును. అవునా? వావ్. చూస్తే ఎంత అమాయకంగా ఉన్నారు. మీరు లాయరా? ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి చేశారంటే చాలా గ్రేట్ ఆంటీ మీరు. మరి ప్రాక్టీస్ ఎందుకు చేయట్లేదు? నేను ప్రాక్టీస్ చేద్దామనుకొని ఏ కేసు తీసుకున్నా ఆ కేసు అసలు ముందుకి వెళ్ళట్లేదు. అంతెందుకు, నిన్నటికి నిన్న రాణి వాళ్ళ కేసు తీసుకొని డీల్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు కూడా కలిసిపోయారు. సురేష్, నువ్వు చెప్పు, స్వప్నతో నీకేమైనా ప్రాబ్లం ఉందా? అమ్మో, లేదా ఆంటీ. అరే మీనాక్షి, ఇప్పుడు పెళ్లి కూతురు అయిపోతుంది. అసలు మనం ఫస్ట్ టైం మీనాక్షిని చూసినప్పుడు ఎలా ఉండేరాని, ఇప్పుడు మొత్తం మారిపోయింది. మీనుకి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది. ఏమేను, ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాలా? ఏమైనా అంటే నాకు బంటి కావాలి అంటుంది. పోండాక, ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. వీళ్ళిద్దరిని నేను ఇక్కడే ఉంచేసుకుంటానక్క. నువ్వు వీళ్ళని చూసుకుంటే మా బంటిని ఎవరు చూసుకుంటారు? అక్క, ఏమైంది మీనాక్షి? చాలా రోజుల నుంచి బంటితో మాట్లాడట్లేదంట. నేను చెప్పను. పోట్లాడారా? ఏమైనా అన్నాడా వాడు నిన్ను? ఆహా, ఏమనలేదక్క. సరే, చెప్పొద్దులే, మీ సీక్రెట్స్ మీకుంటాయి. ఏమంటున్నాడక్క? ఏమంటలేడు మెన్ను, బాధపడుతున్నాడు. వాడు బాధపడితే నేను చూడలేను కానీ అంతేం బాధపడతలేడు, హ్యాపీగానే ఉన్నాడు. నువ్వు మాట్లాడట్లేదని కొంచెం ఫీల్ అవుతున్నాడు అంతే. పెళ్ళయ్యేదాకా నేను మాట్లాడనని చెప్పానక్క. సరే, నీ ఇష్టం. నువ్వు బెంగ పెట్టుకోకు. ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, నేనేం బెంగ పెట్టుకోను. సరే అన్నయ్య, పిల్లలిద్దరూ మీ దగ్గర ఉన్నారా? అమ్మ వాళ్ళు ఉండే కదా, ఎక్కడికి వెళ్ళారు? వాష్రూమ్కి వెళ్తానంటే మమ్మీ తీసుకెళ్ళింది. కూర్చోరాని. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీకు థ్యాంక్స్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నేను అసలైతే. నాకు దేనికి థ్యాంక్స్? మీకు అన్నీ తెలిసి ఎందుకు అలా మాట్లాడుతున్నారన్నయ్య? నేను ఇంతకుముందు సరితకి ఫ్యాన్, ఇప్పుడు మా రాణి చెల్లెమ్మకి ఫ్యాన్ అయిపోయాను. మధ్యలో ఈ ఫ్యాన్లు ఏసీల గోలేంటన్నయ్య? అది అంతేలే. ఎవరిని ఎత్తుకున్నావు రాణి? నా కన్నయ్యని. ఆ? కన్నయ్య, సరిత వాళ్ళ బాబు. వీళ్ళిద్దరూ సేమ్ ట్విన్స్ లానే ఉన్నారు కదూ? ఆ, ఆ, ఏంటన్నయ్య? ఇద్దరికి ఒకే పోలికలున్నాయి. ప్రెగ్నెన్సీలో ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారా ఏంటి? సరిత నువ్వు. చిన్నప్పుడు అలాగే కనిపిస్తారన్నయ్య, పెద్దయ్యాక మారిపోతారు. మరి మా హనీ ఏంటి? ఇద్దరు ఎవరిలా కనిపించదు, డిఫరెంట్గా ఉంటుంది. మ్, అది సర్లే కానీ రాజు వచ్చాడా రాణి? రాణి, ఆ, ఏంటన్నయ్య? ఏం ఆలోచిస్తున్నావు రాణి? పిల్లాడిని ఎత్తుకొని. ఏం లేదన్నయ్య. చూడు రాణి, నువ్వు ఇప్పటిదాకా ఏదైతే చేసావో అన్నీ పర్ఫెక్ట్గా చేసావు. నువ్వు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు, నీ స్వార్థం అంతకన్నా లేదు. యు ఆర్ గ్రేట్ రాణి. ఇక ముందు కూడా ఇలాగే ఉండు. నువ్వేది చేసినా కరెక్ట్గానే చేసావు, చేస్తావు, చేస్తున్నావు కూడా. పాతవి తలుచుకుంటూ అనవసరంగా బాధపడకు. నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయరాని. నేనెప్పుడు నీకు సపోర్ట్గా ఉంటాను. నీకు ఇష్టం ఉంటే మన ఆఫీస్లో జాబ్ చెయ్యి. లేదన్నయ్య, నాకు జాబ్ చేస్తే అంతగా ఇష్టం ఉండదు. పిల్లలు లేనప్పుడైతే ఓకే, కానీ పిల్లలు వచ్చాక వాళ్ళని విడిచిపెట్టి చేయాలనిపించదు. ముందు తల్లి ప్రేమ పంచాలి పిల్లలకి, తర్వాత ఏదైనా. వెరీ గుడ్ రాణి.
చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తున్నావు నన్ను. అసలు ఇంతకుముందు నిన్ను చూసి ఏంటో అనుకునేవాడిని. ఇప్పుడు లైవ్గా చూస్తున్నాను. దేవత అంటే ఇలా ఉంటుందా అని. ఏంటి ఇతను ఇంతలా పొగుడుతున్నాడు? ఇంతకుముందు సరితని పొగిడేవాడు, ఇంతకుముందు సరితక్క ఫ్యాన్ అనేవాళ్ళు. అప్పుడు ఫ్యాన్ మాత్రమే, ఇప్పుడు నీకు మాత్రం ఏసీని అయిపోయా. ఫ్యాన్ ఏంటో ఏసీ ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు అన్నయ్య. గో హెడ్ రాణి, నువ్వు రాజు హ్యాపీగా ఎప్పటికీ ఇలాగే లైఫ్ లీడ్ చేయండి. నీకే ప్రాబ్లం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. నాకు ఒక్క ఫోన్ కాల్ చేయి చాలు. నాతో మాట్లాడడం నీకేం ఇబ్బంది లేదుగా? లేదన్నయ్య, మీతో ఏమి ఇబ్బంది నాకు. రాజుని కూడా మన ఆఫీస్లోనే వర్క్ చేయమంటాను. హాయిగా ఉండొచ్చు అప్పుడు అందరం. వద్దన్నయ్య, తను అక్కడ చేసుకుంటున్నాడు కదా, చేసుకొనివ్వండి. ఏ, మన ఆఫీస్లో శాలరీ ఎక్కువ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ తక్కువే. మన ఆఫీసే కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వద్దన్నయ్య, అలా చేస్తే ఆయనకి డిసిప్లిన్ పోతుంది. ఇంకా మీరిచ్చే జాబ్ అంటే స్వప్న ఇంకా అత్తయ్య ఈయన్ని ఇంకా చులకన చేసి చూస్తారు. యు ఆర్ రైట్. వెరీ గుడ్ రాణి, నీకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. కీప్ ఇట్ అప్. మిమ్మల్ని చులకన చేయడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు స్వప్న ఎలా ఆడుకుంటుందో మిమ్మల్ని. తన జాబే మీకు ఇప్పించినట్టు ఫీల్ అవుతుంది తను. ఐ కెన్ అండర్స్టాండ్. వద్దులే, బట్ ఫీల్ ఫ్రీ ఎట్ మీ టు ఆస్క్ ఎనీథింగ్. థ్యాంక్స్ అన్నయ్య. పిల్లలిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు. నువ్వు వెళ్ళాక నా హనీని తొందరగా పంపించరాని. తనని చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. మమ్మీ, మనకిన్ని కష్టాలు వస్తాయి అనుకోలేదే అసలు. నేను కూడా అస్సలు అనుకోలే బిడ్డ. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అంటారు కదా మమ్మీ, అందుకే మనకు వచ్చినట్టున్నాయి. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయా? అదేకే నీకు వచ్చాయా? ఓ మంచి పాప, ఇదో మంచి పాప, ఈ బర్రెది ఇంకో మంచి పాప. మంచితనం అంతా మీ ఇద్దరి దగ్గరనే ఉండాలిగా. గంతగానం మీ దగ్గర పెట్టుకుంటే సమాజానికి ఎట్లనే మంచితనం? మాకు కొంచెం ఇయ్యరాదే? నువ్వు అన్నది కరెక్టే బిడ్డ. దేవుడి సంగతి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దయ్యం సంగతి, నా సంగతి దీనికి ఇంకా అర్థం కాలేదు. ఇంకా దేవుని సంగతే అర్థమవుతుందట. ఏంటి మమ్మీ? ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే కోడళ్ళని మంచిగా చూసుకుంటారో, ప్రాణం పెట్టి చూసుకుంటారో వాళ్ళే తొందర చచ్చిపోయింది అవుతాండ్రు. చీ, ఏమంటున్నావు మమ్మీ నువ్వు? సరే సరే, వాళ్ళకే తొందర రోగాలు వస్తానే అంటున్నా. మన లెక్క. ఇంకా నయం బిడ్డో, నాకు ఇంకే రోగం రాలే. మీ అత్తకు ఎన్ని రోగాలున్నాయో ఏమో, కొన్ని గోళీలు ముంగుతుందా రోజుకు? ఏమో పుట్నాలు బఠానీలు బుక్కినట్టే బుక్కుతుందేమే మీ అత్త. మా అత్త గురించి నీకెందుకు మమ్మీ, నీ గురించి నువ్వు ఫస్ట్ చూసుకో. అవును బిడ్డ, అందరి గురించి ఆలోచించి ఆలోచించి మన గురించి పట్టించుకునే మర్చిపోతానం మనం. అందరి గురించి ఆలోచించి చించి ఏం పీకినవే? ఏందో పీకినట్టు. అందరి కళ్ళు మన మీదనే బిడ్డ. ఇప్పుడేమో వన్ల మీద పడుతుంది. ఇక రోజుకు ఒక్కసారన్నా దిష్టి దింపేయ మమ్మీ హనీకి. నువ్వు అన్నది నిజమే, అందరు దానికే దిష్టి కొడుతున్నారు. నీకు వనిలకు రోజు దింపేయాలి బిడ్డ. కానీ నువ్వు మీ ఇంటికాడికి పోతే నేను గిన్నే ఉంటా కదా, ఎట్లా దిష్టి దింపుడో ఏమో. ఏం పర్లేదు మమ్మీ, ఈ మధ్య వీడియో కాల్ చేసి మరీ దిష్టి దింపుతాండ్రు, ట్రెండింగ్లో ఉన్నది. అవునా? ఇక బేబీ చూసినావు కానీ గదెంత పొగరో మాట్లాడుతుంది. నిన్నగాక మొన్న వచ్చింది. నువ్వు అసలు గింత దొడ్డుకు దొడ్డు ఉండేమన్నా లాభం ఉందా మమ్మీ? దొడ్డు దొడ్డు కాదే, బర్రె ఉన్నది. గట్లా అంటున్నావేంటి? అవును మరి, గింత దొడ్డుకు దొడ్డున్నావు. ఇక బేబీ ఆంటీ చూడు ఎంత బక్కగా ఉన్నదో. ఇక బక్కగా ఉన్నామే గట్ల వరుతుంది. నువ్వు గింత దొడ్డున్నా గిట్ల భయపడుతున్నావు. ఇవన్నిటికీ కారణం మీ అయ్యనే. మీ అయ్యను దంచాలే పట్టి. అవో అది నా కొడుకేమన్నాడే. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టకు మమ్మీ. ఇక బేబీ ఆంటీ గంత బక్కగా ఉన్నది. సురేష్ తోటి ఎట్లా మాట్లాడింది? నువ్వు ఎప్పుడైనా గట్లా మాట్లాడినావా సురేష్ తోటి? వల్లుడు వల్లుడు అనుకుంటా అంటావు. నువ్వేం చేసినావా మరి? నేను సురేష్ కన్నీ చెప్పినా, సురేష్ని మొత్తం మార్చేసినా అని చెప్తావు కదా, ఏమైంది? సురేష్ సురేష్ అంటావు కదా. కొట్లాడండి కొట్లాడండి, ఇద్దరు జుట్టు పట్టుకొని వీక్కోని. లాస్ట్కు సురేష్ కాలు పట్టుకున్నావు. నువ్వే అంటే కానీ
ఇక చాలు మమ్మీ, సుత్తి బాగా చెప్పినావు. నువ్వు నీ కోడలు ఏమన్నా చేసుకోండి, నేనైతే హాయిగా నా అత్తగారింటికి పోతా. పోవే పో, హాయి ఉండు, ముందున్నదావు నీకు ముసల పండుగ. అగో బిడ్డ అత్తాండు. అగో ఏమి రొక్కని అత్తాను, ఏది నా కోడలు రానేది. వదిన ఉన్న చిన్నారేరన్నయ్య, నేనిగో హరిని కూడా ఎత్తుకోకుండా రెడీగా ఉన్నా చిన్నారిని ఎత్తుకుందామని. అరే ఆ శిల్క పలుకులకు పడకురా మళ్ళా. వాళ్ళు మీ ఇంటికి పోయినరే. ఏందన్నయ్య, ఇంటికి వస్తున్నారా? ఇక్కడికి రేపేళ్ళుండి వస్తారట. మీ ఇంటికి పోయినరు. మా ఇంటికి ఎందుకు పోయినరు? సురేష్ ఏమన్నా ప్లాన్ వేసిండా అయింది? మా అత్తకు పోయి చెప్తున్నారా వీళ్ళందరూ? అంటే గక్కడికి ఎందుకన్నయ్యా? మేము నిన్న పోయి బతిమలాడినాం కదా వదినను రమ్మని, ఏమైంది? మళ్ళీ ఒకసారి వచ్చి కాలు మొక్కమన్నా మొక్కుదాం కదా, గట్టెందుకు పోయినరు? మళ్ళా మొక్కుడు అవసరం లేదు, వాళ్ళు వచ్చేస్తారు. అచ్చుడితో ఏం ప్రాబ్లం లేదు. మీ అత్తమ్మ రాణిని సరితని ఎప్పటి నుంచో రమ్మంటుందట. ఒకరోజు రమ్మని ఫోన్ చేస్తుందట. ఇక పోయేస్తే అయిపోతుందని పోయినరు. ఒక మాట నాకు చెప్తేమోరా? ఎందుకు మమ్మీ? అంటే వాళ్ళతో పాటు నేను కూడా పోదు కదా, పాపంగా ఆమె నన్ను ఎప్పటి సందో రమ్మంటుంది. మళ్ళీ స్వప్నతోటి పోతే పోవే ఒకసారి. ఇప్పుడే పోవాలని రూల్ ఏమున్నది? అటు వాళ్ళకు ఎంజాయ్ చేయరాకుండా ఇటు నువ్వు ఎంజాయ్ చేయకుండా. అంటే మా అమ్మ ఉంటే మీరు రారా? మా మమ్మీ లేనప్పుడు నేను లేనప్పుడు మా ఇంటికి పోతారా? ఇదేం స్టైల్ అన్నట్టు. పోయినరా అయితే? ఎంతసేపు అవుతుంది? వాళ్ళు అటు పోయిన నేను ఇటు వచ్చిన, చేరుకొనే ఉంటారు ఎప్పుడో. సరే సరే, ఇక వర్క్ చేసుకపో. చేసుకోవాలి, చాలా వర్క్ ఉంది. చూసినావా మమ్మీ ఇలా ప్లాను? మా అత్తకి ఏం చెప్తున్నారోనే పోయి నాకు భయం అవుతుంది. ఏమో బిడ్డ, నాకు ఇంకా గుండె దుడుకుమంటుంది. నువ్వు మమ్మీ భయం అవుతుంది అని స్లో మోషన్లో మాట్లాడకు. దుడుకు అంటుందట దీని గుండె. అందరి గుండె లబడబు అంటే దీని గుండె ఎంత దుడుకు మారడేందో మరి. ఏం ముచ్చట్లు పెడుతున్నారోనే మమ్మీ, నాకు భయం అవుతుంది. మన ఇద్దరి గురించి చెప్పారు కదా వదినే. ఆల్రెడీ సురేష్కి తెలిసింది, గనే పడయ్యా మీ అత్తకు. ఈ వీళ్ళే పోయి చెప్పన్నా? వాళ్ళు మీ లెక్క కాదు, ఎవరేమో కన్నారా. ఇటు ముచ్చట్లు అటు ముచ్చట్లు ఇటు పెట్టరు. ఖచ్చితంగా వదినే, నువ్వేమేమన్నావో అవన్నీ చెప్తుంది కావచ్చే. నువ్వుకే భయపెట్టకే, అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. కాలు మొక్కుతీమి, సారీ చెప్తేమి అయిపోయాయి. మళ్ళీ ఇంకేంది, ఇంకా పాత ముచ్చట్లు తీయకు. పాత ముచ్చట్లు కాకపోతే ఇంకా కొత్త ప్లాన్లు ఏమన్నా వేస్తున్నారు కావచ్చే. ఏమయ్యార్తి, ఇంకా పోరంది పెండ్లు ఉన్నది కదా, దాని గురించే మనం మాట్లాడతారు కావచ్చు గంటే. నువ్వేందో జోకులు వేయకు మమ్మీ. పోయినాక ఇట్లాంటివి మాట్లాడకుండా ఉంటారు వాళ్ళు. గొడవలనేట కదా, ఏమైందట అని అన్ని ఆరాలు తీస్తుంది మా అత్త. మంచిగా చెప్పుకుంటా కూర్చుంటారు ఇల్లు ముద్దపప్పులు లెక్క. ఇంకేంది, వీళ్ళ కోసం ఎన్ని వెరైటీలు తయారు చేయించిందోనే మా అత్త. ఛీ, మనం మిస్ అయినాం. ఇప్పుడు పెళ్ళికి ఎన్ని చేయించుతుందో, మన ఇద్దరం పోదామా ఐసప్రేక? ఎందుకు మమ్మీ, స్వీట్లు తినడానికా? కాదు మరి దేనికి? హాట్లు తినడానికి, చికెన్లు మటన్లు. ఇక రాని ఇంట్లో అడుగు పెట్టని అన్నావు, మొత్తానికి అడుగు పెడుతుంది ఇక రేపు. పెడుతుంది. ఏం చేసాడో ఏమో, నాకైతే భయం పట్టుకున్నది. నేను చూస్తా మమ్మీ, ఓ 2 రోజులు చూస్తా, మంచిగా అనిపిస్తుంటా, లేకపోతే పోతా. నన్ను కూడా తీసుకుపోతే ఏమవుతుంది? గంత పెద్ద ఇల్లు ఉన్నది మీది, నేనేనో మూలకు కూర్చుంటా. చూస్తా సురేష్ ఏమంటాడు. అబ్బో అద్దుగా సురేష్ ఏమన్నా అంటే మళ్ళీ మననే ఏదోటి అంటాడు. నా వాణిలనంటే ఎత్తుకుంటా, ఏమన్నా వేసుకుంటా. గవాల పొరాన్లన్నీ నేను ఎందుకు ఎత్తుకుంటా? ఏం చెయ్య నేను. గట్లే అంటావు, అన్నీ వేసి పెడతావు టైంకు. ఇప్పుడు ఇక పెళ్ళి అని ఎంత హడావిడి ఎత్తారో వీళ్ళ టార్చర్ పాడుగాను. అదే వచ్చేదో పెళ్ళి అయితే కూడా మా ఇంట్లోనే హడావిడి. అదేంతో సామెత ఉంటుంది కదా బిడ్డ, కుక్కల పెళ్ళికి నక్కల హడావిడ ఏందో ఉంటుంది. గదే గట్లున్నది ఇప్పుడు. అవునే మమ్మీ, నువ్వు నిజంగానే కాలు మొక్కినవానే? మొక్కలే, అట్టి అక్కడ నిల్చున్నా, రమ్మని అడిగిన గంతే. నిజం చెప్పే. మొక్కలే ఒరకు, మీ అన్నగానికి మొక్కినా అని చెప్పిన, నువ్వు పిసపిస వేయకు. ఏం చేస్తాండ్రులా ఇద్దరు కూర్చొని? దా చిన్నత్త కూర్చో. మీ కోడలు రాలేదా ఇంకా? దానికి 7 ఖర్చు 7 శాతం అవుతుంది.
వీడికి అత్తే ఒకటి ఒకటి పనులు చేయాల పడుతుంది. మంచిగా పోయాడ తెస్టేసింది ఇంకేంది. ఏందో ఏందో ఇయ్యాల రేపు పిల్లగాన్లు. మరిగా నువ్వెప్పుడు పోతానో సప్న? నువ్వు పోతేగా పిల్ల వస్తుంది కావచ్చు. నాకు గామెకేం సంబంధం ఉంది? నా బిడ్డిల్లిది. బిడ్డ ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది పోతుంది. అవునేమే, నిన్న అక్కడ అందరు బయట ఎందుకు నిల్చున్నారు? ఎవరో మీ సురేష్ లెక్కనే కానీ పడ్డాడు. గైన కాళ్ళ మీద అందరు లైన్గా పడతాండ్రు. ఎవరో ఏమో పాడగాను. ఎవరో డ్రామాలు చేస్తానట్టున్నారు యాక్టింగ్లు. అవి పక్క యాక్టింగ్లే కానీ నేను కూడా మాకు గుర్తుపట్టినా. ఏదో జరిగింది కానీ గా సురేష్ వీళ్ళకు క్లాస్ వీకిండో మరేమైందో అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలు మొక్కుడు. లేకపోతే గీళ్ళ మోకాలకు నడ్డేడ వంగుతుంది. మీ ఆయన మంచిగా ఉన్నాడా పిల్ల? ఉన్నాడా? లేడు, పోయిండు ఆంటీ. ఆఫీస్ ఉంటుంది కదా, తొందర పోయిండు. ఇంత టిఫిన్ బాక్స్ అన్న కట్టించినావా లేదా? ఈ ముసల్దానికి అన్నీ కావాలి. ఆడ వాళ్ళకి ఆఫీస్లో తిండి కూడా పెడతారు. టిఫిన్ బాక్సులు కట్టియా నేను. నీ అవ్వ, టిఫిన్ బాక్స్ కూడా కట్టియవా? నీ పని ఏమున్నది కాదే, ఆఫీసర్ అమ్మ లెక్కనే ఉన్నావు. అట్లానకే అది